ఉండండి. ఆరు చెప్తారు ఎవరు వెళ్ళాలి సమన్ చేశారు సార్. ఆయన సమన్ ఆగండమ్మా బాబు, పేపర్ చూపిస్తున్నారు సార్. అని చెప్పి వాళ్ళకి సెక్షన్స్ అన్ని మెయింటైన్ చేసి రిసీవ్ మెయిల్ అని చెప్పి అడ్వకేట్ అనే మనం రాసి పంపించాము. ఆన్సర్ కూడా అదే ఇచ్చారు. ఒకవేళ రాసుంటే రిటర్న్ రిప్లైలో మీరు ఒకలే రావాలి, మీరు కౌన్సిల్ పంపించడానికి వీల్లేదని చెప్పి మెన్షన్ చేయాలి కదా. లేదు అలౌ చేస్తారు. యాక్సెప్టెడ్ కమిషనర్ యాక్సెప్టెడ్. రమ్మంటే ముందే కాల్ చేస్తాను. కాల్ కిందకి వస్తే అలౌ చేస్తాను. ఏదైనా కమిషన్ పేపర్ మీద కమిషన్ పర్పస్ జరగాలి. చూసుకొని రిప్లై ఇవ్వాలి. మీరు ఒకటే రండి, మేము ఖచ్చితంగా అలౌ చేస్తాం. లోపల రమ్మంటే నేను ఉండిపోయి ఆయన ఉండిపోయి నేను సార్ వెళ్తాం. ఒక్క నిమిషం పోయిన వ్యక్తులు కూడా అక్కడి నుంచి బయటకు పంపించినట్టు వైన చాలా బాధాకరం. నేను కూడా ఒక యుద్ధం చేస్తేనే లోపలికి పోవడం జరిగింది. ఇది మిలిటరీ కోర్టు కాదు కదా, ఇది ప్రజా కోర్టు అనిపిస్తుందండి. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అయినా కూడా మేము వారిచ్చిన నోటీస్కి దానిలోనే నేను వస్తాను, పొన్నవల సుధాకర్ రెడ్డి కూడా నాతో వస్తానని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అబ్జెక్షన్ చేయలేదు. దురదృష్టవశాత్తు లేడీ అడ్వకేట్స్ అమర్నాథ్ కోసం గారి అహర్నిశలు శ్రమపడి తయారు చేసినటువంటి పేపర్స్ తయారు చేసినటువంటి మహిళా అడ్వకేట్స్ కూడా లోపలికి పోనీయకుండా వాళ్ళు దుర్మార్గంగా ఆపారు. అది చాలా చాలా బాధకరం. కేబుల్ వెళ్తుంది అంటే కేబుల్